ఇప్పుడు చాలామంది జనరల్లీ మన లైఫ్ స్టైల్‌లో కామన్ థింగ్స్ ఒక 2, 3 అంటే అది అలవాటైనా సరే అందరికీ క్యాజువల్‌గా ఉంటుంది. లైక్ ఆల్కహాలిక్ అవ్వడం ఆర్ స్మోకర్స్. ఇవి 2 కూడా జనరల్లీ లేడీస్, ఫీమేల్, మేల్ రెండిట్లోనూ కామన్‌గా ఉంటున్నాయి. సో, ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయా? ఒకవేళ ఆ పర్సన్ ఆల్కహాలిక్ అయి ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చక్కటి ప్రశ్న అండి. ఇది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ 2 వ్యసనాలు డయాబెటీస్‌లో మంచిది కాదు. ఓకే. బింజ్ స్మోకింగ్ అన్నా లేకుంటే ఆల్కహాల్ ఉంటే ఏమవుతుందంటే ఒక్కోసారి షుగర్స్ లెవెల్స్ ఎరాటిక్‌గా చేంజెస్ అవుతాయి. అందుకని డయాబెటిక్ పేషెంట్స్ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. హ్మ్. ఆల్కహాల్ తీసుకోకుంటే చాలా మంచిది. హ్మ్. కానీ ఏమైనా అలవాటు ఉంటే ఓకే. మినిమం అంటే కొద్దిగా తీసుకొని ఓకే. ఎప్పుడో సోషల్‌గా తీసుకోవడం మంచిది. హ్మ్. ఎందుకంటే ఆల్కహాల్ వలన హైపోగ్లైసీమియా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే షుగర్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తగ్గిపోతాయి. హ్మ్. అలా హైపోగ్లైసెమిక్ కోమాకు వెళ్ళడం కూడా డయాబెటిక్ ఆల్కహాల్ పేషెంట్స్ కి చాలా ఉంటుందండి. ఓకే. అందుకని చాలా జాగ్రత్త ఉండాలి. హ్మ్. మరియు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు తీసుకునే స్టఫ్ అంటే ఈ స్టార్టర్స్, ఈ అవును. మేజర్‌గా స్నాక్స్, ఫుడ్ అక్కడ లిక్విడ్‌తోని జంక్ ఫుడ్ ఎక్కువ ఆ! తీసుకుంటారు కాబట్టి హ్మ్. మనం అవి అవాయిడ్ చేసుకొని హ్మ్. తీసుకునేటప్పుడు ఏదైనా సలాడ్స్ అలాంటివి తీసుకోవడము, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అక్కడ కూడా తీసుకుంటే చాలా మంచిది. అంటే మీరన్నట్టు ఎప్పుడైనా సరే మేజర్ పాత్ర ఏది పోషిస్తుందంటే ఫుడ్. ఫుడ్ ఎక్కడ ఫుడ్ అండి. మనం ఆల్కహాలిక్ అయినా ఫుడ్ కూడా ఫుడ్ విషయంలోనే అక్కడ కూడా కంట్రోల్‌గా ఉండి మనం ఒక్కొక్కసారి తాగడం అనేది ఇది జనరల్‌గా అయిపోయింది. మన లైఫ్ స్టైల్ అయిపోయింది కాబట్టి. అదే తాగడము మంచిది కాదు. హ్మ్. కానీ సోషల్‌గా ఎప్పుడన్నా అవును. ఉన్నప్పుడు హ్మ్. 1-2 పెగ్స్ అంటే 60 హ్మ్. ఎంఎల్ దాకా ఓకే. అలా తీసుకొని ఆ! ఏ వాటర్ ఎక్కువ తీసుకొని డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవడము. హ్మ్. ఓకే. హెవీ ఆయిలీ ఫుడ్ ఉన్న స్నాక్స్ తీసుకోకపోవడము ఓకే. ఇలాంటివి చేసుకుంటే కొంచెం నియంత్రణగా మనం ఉండొచ్చు. చూసుకోవచ్చు. సో, ఒక్కొక్కసారి డాక్టర్ మనకి తెలియకుండానే ఒక డయాబెటిక్ పేషెంట్‌కి తెలియకుండానే షుగర్ లెవెల్స్ అనేవి 200, 300 అబోవ్ 300కి కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా మందిలో చూస్తున్నాం. వాళ్ళు ఆ టైంలో చాలా డీహైడ్రేట్ అయిపోయి అంటే డౌన్ అయిపోవడం అవును. ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో, అలా అంత ఒకేసారి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి వాళ్ళకి? అంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. హ్మ్. కానీ చాలా సంవత్సరాలు షుగర్ అలానే ఉన్న వాళ్ళకు హ్మ్. ఆ లక్షణాలు తెలుసుకునే గుణం ఓకే. తగ్గిపోతుందన్నమాట. ఆ! మన బాడీలో ఉన్న ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకుండా, హ్మ్. ఈ అలారం సిస్టమ్ సరిగ్గా పనిచేయకుండా ఆహ్, లక్షణాలు ఎరాటిక్ ఉంటాయి. అంటే రాంగ్‌గా వస్తాయి. ఓకే. ఓకే. రాంగ్ మెసేజ్ ఇస్తుంది. అందుకని ఈ షుగర్స్ ఎలా ఉన్నాయో ఇమ్మీడియేట్‌గా ఒకవేళ ఎక్కువున్నా, తక్కువున్నా హ్మ్. ఓకే. మనకేమన్నా ఇబ్బందిగా ఉన్నాయి. కొన్ని కొంచెము హెల్త్‌లో ప్రాబ్లమ్ అనిపిస్తే ఇమ్మీడియేట్‌గా గ్లూకోమీటర్‌తోని టెస్ట్ చేసుకొని ఓకే. షుగర్స్ ఎక్కువుంటే హ్మ్. ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్. కన్సల్ట్ చేయడం హ్మ్. చాలా మంచిది. హ్మ్. ఆహ్, డీహైడ్రేషన్ కాకుండా వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోవడము. 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవడము. మరియు కరెక్ట్‌గా అంటే 3 సార్లు కడుపు నిండా తినకుండా 5 సార్లు కొద్ది కొద్దిగా తినడము. ఓకే. దాంట్లో నియంత్రణగా కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసుకొని, ఒక మోతాదులో ప్రోటీన్స్ మరియు గుడ్ ఫ్యాట్ తీసుకుంటే చాలా మంచిది. ఓకే. ఇలా సో, డాక్టర్ షుగర్‌కి అంటే డయాబెటిక్స్‌కి కూడా ఒక ఏజ్ అనేది ఉంటుందంటారు. అంటే స్టార్టింగ్‌లో ఒకలా ఉంటుంది. దాని టైం పెరిగే కొద్దీ కూడా అంటే ఏజ్ డయాబెటిక్స్‌కి సంబంధించి కూడా మనకు ఒక 20లో వచ్చినప్పుడు ఒకలా ఉంటాము. 30, 40, 50కెళ్ళే కొద్దీ డౌన్ అయిపోతూ ఉంటారు జనరల్‌గా. ఎక్కువ ఏజ్ అయిపోవడం వల్ల. మనకి బాడీ మన పర్సనల్‌గా ఏజ్ వల్ల అయ్యుండొచ్చు. డయాబెటిస్ వచ్చి కూడా చాలా సంవత్సరాలు అవ్వడం వల్ల కూడా పేషెంట్ డౌన్ అవుతూ ఉంటారు. సో, ఇందులో ఏది మేజర్ పాత్ర పోషిస్తుందంటారు? అంటే డయాబెటిస్ ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల అంటారా? లేకపోతే వీళ్ళ ఏజ్ పెరగడం వల్ల అంటారా? షుగర్ కొన్ని సంవత్సరాలు అలానే ఉండడం వలన ఎన్నో అవయవాలు డయాబెటిక్ పేషెంట్‌లో కాంప్లికేటెడ్ అవుతాయండి. ఈ కాంప్లికేషన్స్‌లో మనం చెప్పుకున్నట్టు 10-15 ఇయర్స్ పైబడి షుగర్ ఉన్న వాళ్ళకు ఐస్‌లో రెటీనా ప్రాబ్లమ్ రావడము, హ్మ్. మరియు కిడ్నీస్‌లో ఈ నెఫ్రోపతి రావడము, హ్మ్. నరాలు డయాబెటిక్ న్యూరోపతి అంటారు. హ్మ్. మరియు హార్ట్‌లో కూడా కొంచెము బ్లాక్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది కాబట్టి, హ్మ్. రక్తం గడ్డగట్టి గున్నం ఎక్కువైపోతుంది కాబట్టి ఆహ్, ఈ ఆహ్, అథెరోస్క్లెరోసిస్ అనేది పెరిగిపోతుంది. అందుకని ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ అవుతది. కొన్ని హ్మ్. లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ అంటాం. కాంప్లికేషన్స్ ఉన్న డయాబెటీస్, కొమార్బిడ్ కండిషన్స్ ఉన్న డయాబెటీస్ అని హ్మ్. మనము అంటాము. మరియు ఈ ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ ఉంటది కాబట్టి, ఈ ఏజింగ్ ప్రాసెస్ కూడా డయాబెటీస్ వాళ్ళకు పెరిగిపోతుంది. హ్మ్. అంటే
తొందరగా వృద్ధాప్యం రావడం కూడా డయాబెటీస్ లక్షణం. Hmm. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వలన Hmm. ఈ మన హ్యాపీ హార్మోన్స్ ఇవన్నీ తగ్గిపోయి కూడా Hmm. తొందరగా వృద్ధాప్యం రావడము, Hmm. హెయిర్ ఫాల్ రావడము, Hmm. ఈ స్కిన్ ముడతలు పడడము, Hmm. ఇలాంటివి చర్మరోగ సమస్యలు కూడా రావడము, ఇలా స్పైన్లో స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, Hmm. ఇలా గూని రావడము, ఇలాంటి డయాబెటీస్లో కామన్గా ఉంటుంది. కాబట్టి Hmm. కాంప్లికేషన్స్ రాకుండా ఉంటే ఏ డయాబెటీస్ పేషెంట్ అయినా కానీ ఎంత ఏజ్ ఉన్నా కానీ ఫిట్గా ఉండొచ్చండి. రైట్ డాక్టర్. డాక్టర్, షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే కొంతమందికి లో బీపీ, కొంతమందికి హై బీపీ. అంటే షుగర్తో పాటు బీపీ కూడా వస్తుందా ఆర్ రాదా? షుగర్ కూడా ఒక మెటబాలిక్ సిండ్రోమ్కి సంబంధించింది కాబట్టి ఈ షుగర్ వలన కూడా హైపర్ టెన్షన్ అంటే బీపీ రావడం, ఎక్కువ బీపీ, హై బీపీ రావడము అవుతుందండి. ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ ఉన్నట్టే ఈ హార్ట్ అండ్ గుండె, ఇంకా గుండెకి సంబంధించిన నరాలు, రక్త నాళాల మీద కూడా షుగర్ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ బీపీ పెరిగి ఈ సమస్యలకు దారితీస్తుంది. హై బీపీ ఉన్నా, లో బీపీ ఉన్నా కానీ డయాబెటిక్ పేషెంట్ సూపర్విజన్ ఆఫ్ ఏ డాక్టర్ ఎప్పుడు ఉండాలండి. ఓకే.